ద బెస్ట్. ప్రకృతిలోకి వసంతం ఎప్పుడొస్తుందో ఋతువులకి తెలుస్తుంది. నిదురించిన ఆశలు చిగురిస్తే జీవితంలోకి వసంతం వచ్చినట్లే. అందేను నీడే అనే పాటతో మన ముందుకొచ్చేస్తోంది నిహారిక. ఆత్మగౌరవం చిత్రం కోసం సుశీలమ్మ గారు పాడిన ఈ పాటకి సంగీతాన్ని సమకూర్చింది సాలూరి రాజేశ్వరరావు గారు. ఈ పాటని రాసింది దాశరథి గారు. ఇప్పుడు ఈ పాటను విందాం. నిహారిక, చక్కటి పాటతో వచ్చావు. హాయిగా ఉంది నీ పాటలా. మరి నువ్వు ఎలా పాడావో సంగీత విశ్లేషకులను అడిగి తెలుసుకుందాం. వాసురావు సార్, నిహారిక ఎలా పాడింది? చక్కగా పాడారు, హాయిగా పాడారు, శృతి శుద్ధంగా పాడారు. ఫుల్ మార్క్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాధవపెద్ది సురేష్ గారు, మీరు చెప్పండి. బాగా పాడావు, నో డౌట్. ఈ పాట గురించి కొన్ని చెప్పాల్సిన అనిపించింది. ఎందుకంటే నేను విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజ్ నుంచి మెడ్రాస్కి వెళ్ళింది కూడా ఎస్ఆర్ఆర్ కాలేజే. ఎస్ఆర్ఆర్ అంటే తెలుసా? ఎస్ఆర్ఆర్ అండ్ సిబిఆర్ గవర్నమెంట్ కాలేజ్ విజయవాడలో. మెడ్రాస్లో ఎస్ఆర్ఆర్ అంటే సాలూరి రాజేశ్వరరావు గారి ఇంటికే ఫస్ట్ నేను వెళ్ళింది. సో ఆయన దగ్గర నుంచి బాసు వాళ్ళ ఫ్యామిలీ అందరూ, మేమందరం ఒక ఫ్యామిలీ అంతే. ఇవే మాట్లాడుకుంటాను పాడేటప్పుడు. మేము ఎలా పాడుతున్నాం, ఒక చెవి, రెండు చెవులు ఉన్నాయి కదా, ఒక చెవేమో రాజేశ్వర గారికి, ఒక చెవేమో నీకు ఇచ్చాం. ద గ్రేట్ కంపోజర్ అంటే మూలం దీనికి ఎక్కడుందో వాసు తెలుసు, నాకు తెలుసు. కానీ మూలం అనేది చెడకుండా తెలుగుీకరించడం అంటారు దీన్ని. మన స్వచ్ఛంగా మన పాట ఇది అన్నట్టుగా ఒక శంకరాభరణం రాగం ఇది. ఆల్మోస్ట్ దాంట్లో అన్నీ కాసేపు ఏమో మోహన్ కనిపిస్తుంది, కాసేపు అన్నీ కనిపిస్తాయి. ది వే ఆఫ్ కంపోజింగ్ ఆఫ్ రాజేశ్వరరావు గారు ఈజ్ హైలీ బ్రిలియంట్. అంతేకాదు లిరిక్స్కి అప్పటికప్పుడు అందరూ ఫుల్ ఆర్కెస్ట్రా ఉండేవాడు. అప్పట్లో ఎలా ఉండేది, మేమందరం, నేను కానీ వాసు కానీ మేమందరం వాయించేటప్పుడు అందరం కింద కూర్చుని భోజనం చేస్తూ అనుభవించే రోజులు అవి. ఇప్పుడు ఏంటంటే వంట వండేసి ఒక ఫీడింగ్ అనేటువంటి డైనింగ్ టేబుల్ మీద పడేస్తే
ఎవరికి వస్తే ఆకలి వస్తే వాడు వచ్చి తినేసి వెళ్ళే రోజులు ఇవాళ. బట్ అందుకనే అప్పుడు ఆ లిరిక్కి పాడేటప్పుడు సుశీల్ గారు ఉన్నప్పుడు ఆ లిరిక్కి సంబంధించిన బిట్లు అప్పటికప్పుడు ఇవ్వడం అవన్నీ అప్పటికప్పుడు జరిగేవి. ఇంత లైవ్ పాడకచేరి మనం ఏం చేస్తున్నాం అదే ఆ రోజు రికార్డింగ్. అప్పట్లో ఉన్న అనుభూతి ఇన్నేళ్ళు పోయినా రాజేశ్వరరావు అబ్బాయి పక్కన కూర్చుని నాన్నగారి దగ్గర మేము కూర్చుని అంటే దగ్గర నేను చెప్పింది 40 ఏళ్ళ క్రితం విషయాలు. ఈ పాట ఇంకా ఎక్కువే కదా, 40 ఏళ్ళ పైన అయినా కూడా ఈ రోజున ఆలాపనలో ఆ పాటలు సజీవంగా ఉన్నాయంటే రాసిన ప్రతి అక్షరానికి సంగీతం సమకూర్చారు ఆనాటి ఇటువంటి మహానుభావులు. రాజేశ్వరరావు గారు, పెంజల్ గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. రాజేశ్వరరావు అనగానే మేము జోక్ వేస్తున్నాడు మా ఇంట్లో, ఈయన పేరు తప్పు పెట్టారు, మోహన్ రావు గారు అని పెడితే బాగుంటుంది. ఎందుకంటే మోహన్ రాగం అంటే నాన్నగారు గుర్తొస్తారు. మోహన్ రాగాన్ని అంత అద్భుతంగా మలచిన ఒక గొప్ప సంగీతం తెలుసుకుంటే ఆయన మోహన్ అంటే బహుశా ఆయన చాలా ఇష్టమై ఉండొచ్చు. అయితే మంచి పాట గుర్తు చేసావు, చక్కగా పాడావు. నువ్వు ఎంత చక్కగా కళగా ఉన్నావో నువ్వు పాడిన పాట కూడా అంత కళగా ఉంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిహారిక, సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.